ఆన్లో పెట్టుకుంటానంటే నువ్వు మాట్లాడి 2 నెలలు అయిందా నువ్వు కథలు ఆన్లో సెల్ పెట్టుకుంటానంటే పెట్టుకుంటా, లేదు పెట్టుకోనంటే పెట్టుకోను. అది అది బాగా తెలుసు నీకు. నాకు అంతా తెలియదు. మళ్ళీ సాయంత్రం ఎత్తుకొచ్చేస్తా. ఊరికే మళ్ళీ అవి రామాయణాలు ఆలోచన. సరే కదా, వచ్చేది వద్దు, నేను వచ్చేది వద్దు, ఏమన్నా ఈ పొద్దుటి లాస్ట్ అంతేగా అంతే. ఇస్తే నువ్వు మాట్లాడమని చెప్పి నేను నాకేంటి కదా ఎత్తుకోవచ్చు ఇప్పుడు. సాయంత్రం వచ్చేస్తా. నేను వదిలేస్తాను అంతే. ఇప్పుడు నీ హ్యాచీ ఇంతటితో వదిలేస్తా సాయంత్రం. నాకు ఇప్పుడు కావాలా, ఇంతటితో వదిలేస్తానని చెప్పిన. అది నాకు ఇప్పుడు కంటే ఎందుకు నువ్వు తిట్టినా కొట్టినా ఇంకోరు మేము పెట్టినా నేను మళ్ళీ మాట్లాడతానా? అది నువ్వు అర్థం చేసుకోలేదా? నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేదు. నువ్వు అర్థం చేసుకోవాలి. నాకు ఏమో వద్దు. సాయంత్రం 8 గంటలకు చెప్పకరా వస్తా. నువ్వు సాయంత్రం కాదు, నువ్వు సాయంత్రం రాను వద్దు, ఎత్తుకొని ఏమి వద్దు. అసలు పెట్టుకుంటానంటే కూడా నమ్మకం లేకుండా మాట్లాడు పోతాను. నువ్వు మొన్న ఆన్లో పెట్టుకుంటానే చెప్పినావు ఆ రోజు. ఆ రోజా పెళ్ళి ఇచ్చుకొని రోజు నువ్వన్నీ నాకు ఇచ్చినావా? అన్నీ నువ్వు నాకు ఇచ్చినావా? గిన్నె పొట్టి ఇచ్చినావు నువ్వు నాకు. ప్రతి ఒక్కటి ఆ పొద్దు పాగొట్టేసిన ఏడ పొడిపింది. అది కాదు, అప్పుడు కాదు, రాయలు పెట్టి వచ్చిన రోజు. అప్పుడు కాసులు ఇచ్చినావు నువ్వు? ఏంటి కాసులు ఇచ్చినావు నువ్వు ఆ రోజు నాకు? మీ నాయన చచ్చుకో ముక్కు. ఆ రోజు కాసులు ఇచ్చినావు మీ నాయన ముక్కు చెప్పు. సోని మీ అడుగు. సోని వచ్చిన రోజు కాదు నాయన, సుబ్బయ్య నేను వచ్చిన రోజు. మళ్ళీ ఇంకెందుకు పెట్టుకోవాలి ఆన్లో నుంచి? ఎందుకు ఆన్లో ఎందుకు పెట్టుకోవాలి? ఆన్లో ఉంటే మళ్ళీ నేను ఎడగొట్టి పెట్టుకోబోతావు. నేను అదే అది జరిగింది చాలా రోజులకి. నన్ను కొట్టింది. ఏం జరిగింది చాలా రోజులకి? అదే నన్ను కొట్టింది. ఏం జరిగింది చాలా రోజులకి? నేనైతే అన్ని పేరుకి నీ దగ్గరికి ఇచ్చేస్తే ఇది ఆ కంపెనీలోనే వాటిని ఎత్తుకోబోతే మళ్ళీ ఎత్తుకోవచ్చేస్తే మళ్ళీ ఇంకా వేసుకుంటున్నాయి. మళ్ళీ ఇంకా వచ్చి నేను ఫోన్ ఆన్లో పెట్టుకోని లేదు అనేసి మళ్ళీ నన్ను కొట్టి పెట్టుకోకుండా వాటిని. మళ్ళీ అప్పుడు నువ్వు మాట్లాడితే మాట్లాడలేదు. నా మీద నమ్మకం లేదు, నేను మాట్లాడిన రేపు అనవసరంగా జరిగిన పని. ఇప్పుడు నమ్మకంగా వచ్చింది. ఇవన్నీ తీసి ఇంట్లో పెట్టే వచ్చింటా. బంగారు దగ్గర పెట్టుకోవి ఇంకా మా అంబాన్ని తీయించినారు వేసుకున్నాను. సాయంత్రం వస్తాను అని చెప్పినావు కదా, రా అట్లా బిర్యానీ తీసుకోరన్నా. మా అమ్మ సరిగ్గా మా నాయన సరిగ్గా గిజన్ బోరు కదా ఆడ పెట్టినా రాసాను. వస్తాను మెడిసిన్ కలిపి వస్తాను కదా ఆడ పెట్టి వచ్చాను. అందుకే నేను అంతసేపు నేను తయారు ఆ పక్క పెట్టి వచ్చినాను. అందుకే కదా వస్తాను. టైం అయిపోతుంది, సాయంత్రం వస్తాను. నేను నీ కూడా వస్తాను. నాకు అట్లా ఎత్తిచ్చేసిన అట్లా పోయి వదిలేసి మళ్ళీ రాబో. నేను సాయంత్రం ఎర్ర రోడ్లోకి వస్తాను. రాకపోతే నువ్వు సెల్ స్విచ్ ఆఫ్ చేసి లేదు ఇంకోటి ఏమని చేసి నేను ఇష్టం. మళ్ళీ నేను అడిగితే మళ్ళీ మీరుతో కొట్టి ఆ పొద్దు ఇదా బొట్టు కాసులు ఇచ్చిన పొద్దు ఏడ పొడిపింది ఏడ దారి పోసేసినాను. నువ్వు మాట్లాడు అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తారు కదా. ఆ పొద్దు అన్నిటిని ముందేస్తుంది. ఎవరిని పెట్టలు మొక్కుతున్నాయి? లేదులే, ఎవరిని ముక్కలేదు. యాన్న పడిపోయింది నాకు తెలియదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇస్తాను నేను నీ దగ్గర నువ్వు ఏమన్నా పెట్టేసింటావు. నువ్వు దీంతో నేను మళ్ళీ అడిగిన 10 సార్లుగా. లేదు ఉండాది రాసాము ఇస్తాను. వీడియో కాల్ చేసి చూపించడం లేదు నీకు? ఫోటో పెట్టినాక సరేలే ఉండాది. వీడియో కాల్ నేను ఆ పొద్దు కూడా నువ్వు ఏడ నేను దారంలో కట్టేసి ఇచ్చినాను నీకు దాన్ని. విడివిడిగా ఏమి ఇలా నువ్వు ఏడ పొడిపోయింది కూడా నేను నమ్మలేదు. ఆ పొద్దు కూడా నువ్వు మాట్లాడుకునే దీంతో ఎత్తుకోబోయింటావు. నేను ఇదిగా వెళ్ళవారు వచ్చాను. నేను అయినా ఇప్పుడు కూడా ఏమి ఎత్తుకుపోయి నేను చెప్పేది నువ్వు సాయంత్రం 8 గంటలకు నేను వచ్చి ఇవ్వకపోతే మీ ఊర్లోకి ఎర్ర రోడ్లోకి వస్తాను.
ఫోన్ అంటే పెట్టుకో. నువ్వు ఇవ్వద్దు. ఎప్పుడు ఉన్నాడో చచ్చిపోయినా కూడా తెలీదు. నేను చచ్చిపోతే నాకేం ఇబ్బంది లేదులే. నేను చెప్పేది కూడా ఇది, నా టైం బాగాలేదు, నా టైం బాగాలేదు. నేను మొబైల్ ఆటకి రాను. 7 గంటలకే నేను రాను, నా టైం బాగాలేదని చెప్తాను నేను. ఏం కాదులే, ఎవరు వచ్చేస్తారనే మీ వాళ్ళు తెలిసిపోతానే. అంతకుముందు తెలియదు, అంతకుముందు ఏం తెలియదు మా వాళ్ళకి. మళ్ళీ ఏమే నేను ఇట్లాంటివంతా ఉంటాయని ఇంటికాడికి ఎత్తుకోరా అని చెప్పిన నేను. ఇంటికాడ ఎవరు ఉండరు, మీ నాగన్న ఊర్లోనే ఉంటాడు, ఇంటికాడికి ఎత్తుకోరా అని చెప్పిన నేను. నేను ఊర్లోకి రాను చెప్పింది. 8 గంటలకు రా. నువ్వు 8 గంటలకు వద్దులేపో. సరేలేపో, అట్లే పెడదాం. నువ్వు చెల్లెత్తుకోబో. నాకొద్దు. వద్దుకంటే నేను పగలు కొట్టేస్తాను నా దగ్గర ఉంటే. అదే అంత లేనప్పుడు మనకి ఎందుకు నువ్వు అంత నష్టపోయినదా? ఏమి లేదంటావా? రమణ గారు బాగా చెప్పింది అలవాటు అయిపోయింది. రోజు కలుసుకొని చేస్తాను కదా, మనకేమే తెలుస్తాను. ముందు బాలు కూడా అట్లా ఉండే, ఇప్పుడు బాలు కూడా అట్లా ఉన్నాను. ఆడుకున్న పరిస్థితి అవుతుంది, ఏం ఆడుకోవాలి. నాలుగోసారి వేసుకుంటాను ఈ ప్యాంట్ ఇప్పుడు నేను. నీ బాధ ఏమే? నాకు దాన్ని ఎత్తుకోవచ్చు చింత, నాకు మనశ్శాంతిగా ఉంది. నువ్వు మాట్లాడమని నేను పెట్టుకున్నాను. ఇంకోటి లేదు చెప్తానే ఉంటా కదా. సాయంత్రం ఎత్తుకొచ్చి చేస్తాను. ఏకపోతే నువ్వు సెల్లు ఏం చేసుకుంటావు? సాయంత్రం ఏమవుతుంది ఏమద్దు. ఈ పొద్దుటి వీటి నుంచి నీ దగ్గర నుంచి ఇట్లా మలుకొని పోయి ఎప్పుడన్నా కానీ నా మొగం కానీ నా వాయిస్ కానీ నీకు వినిపిస్తుంది, నువ్వు మీ ఊర్లో మాదిగొని మెడతో కొట్టచ్చు. ఎవరు తాను కొట్టించద్దు. నువ్వు ఇన్ని రోజులు నేను మాట్లాడుతున్నా ఉన్నా కూడా నువ్వు మళ్ళీ మారుకున్నా, నువ్వు మళ్ళీ ఆ స్టేజ్లోనే ఉండా ఉంటే నేను ఏం చేయలేను. చేయలేనా? గ్యాస్ స్టేజ్లోనా? నీకు వస్తే ఇక రామాయణమే. అందుకే చెప్పిన గొడవలు మంచిగా వద్దు, మంచిగానే. నువ్వు అవన్నీ వద్దు, నువ్వు సెల్లెత్తుకోబో. నేను ఇతరులు ఒకటి తీసి పెట్టుకున్నాను. ఇవన్నీ పెరికేసి దారంలో వేసుకుంటా. దాన్ని ఎత్తి ఏమిటి తీసుకొచ్చి ఇచ్చినాడని చెప్తా. అది పాతికెళ్ళే లోపల అది ఒరిజినల్ డూప్లికేట్ ఉంది, కాడికి బంగారు కొనేసుకున్నా సబో. నేను చెడ్డ పేరు రాకుండా దీనికన్నా ఇంకా ఎవరేమి చెప్పలేరు. $1 గ్రామ్ గోల్డ్ తీసుకొచ్చి పెట్టుకున్నావు 750 రూపాయలకి. దాదాపు 6 నెలల వరకు ఉంటుంది. అది 6 నెలలు కూడా అవుతుంది. అది 2 నెలలు ఉంటుంది సార్. నీ మీద చెడ్డ పేరు లేకున్నా వాడు ఏం పోగొట్టుకున్నదండి.
రెండేం తినిలా వాడు అని మా అమ్మ దగ్గర లేకుండా ఉంటే కాదు. నేను వస్తాను మాట్లాడతాను అదని చెప్తే కూడా నువ్వు వెతుకొచ్చి కొన్నావు, మళ్ళీ నేను ఆడబెట్టానా ఈడబెట్టినా అని చెప్తాను అంటే నువ్వు ఖచ్చితంగా సెల్ ఇచ్చేస్తావు, అది తీసుకు వెళ్ళిపోతావు అని చెప్పి నేను పెట్టేసాను. నేను సెల్ ఇప్పుడు కూడా ఇచ్చేస్తాను, తీసుకొని ఎత్తుకోండి. నాకొద్దు. వద్దుకుంటాను. సాయంత్రం రా ఎత్తుకోండి. 8 గంటలకు రా చాలు. సాయంత్రం కూడా ఇస్తాను నమ్మకం. మా అమ్మతో నేను చెప్పేది నువ్వు నాకు వద్దు, నేను చెప్పేది నువ్వు ఎర్ర రోడ్లు నాకు వద్దు, నాకు అవసరం లేదు. నేను రాను, ఎర్ర రోడ్లు నేను రాను. ఇప్పుడు ఇట్లా చాలా సార్లు మోసపోయినా, ఇది లాస్ట్ సార్ అనుకుంటా పోయినా. నేనే మోసం చేయలేదా? మోసం చేసి నీకు పొద్దున్న చూపించుంటున్నా. నాకు అవసరం ఎత్తుకో ఇచ్చుకో, నీకు అన్నం తెచ్చుకో, అది ఇంకో పక్క వేసుకొని. అదే అందరికి అన్నీ ఉన్నాయి, నాకే మూడున్నా కూడా మొన్న మాపలాగా బ్రతుకుతాను లేదు. నా ఊరికి నా కడుపు కాలుస్తానది. నువ్వు ఎవరికో చెప్పేది నువ్వు నా పసుపు కాలతో ఆడుకుంటానేది. మంచిగా దేవుడు చూడడు, చెప్పాల్సిన అవసరం లేదు. సాయంత్రం ఇస్తానని చెప్పిన గమ్మున సెల్ ఎత్తుకొని పో. సరే అట్లే నేను చెప్తాను కదా, ఇది నేను అట్లే కానీ నువ్వు ఆన్ చేసుకో, నేను వస్తా. అట్లే కానీ ఏంది అట్లే కానీ నీకు కూతురు పుట్టింది కదా, అందువరకు అట్లే పెట్టుకో. నీ కూతురికి వేసుకోదాన్ని, నీ కూతురు పెళ్ళి అయితే మీ కూతురికి మీ ఎట్లా నాకే గీతలా ఇలా వరకు సెల్ ఇచ్చేసినావా? అదే నాకే గీతలా ఇలా వరకు సెల్ ఇచ్చేసినావా? ఇంకేముందు మోసం నేను కూడా ఏమీ లేకుండా చేసి పెట్టాను. నేనేం చేశానే? నేనేం చేశాను? సేవన్ చేసినట్టుంది మళ్ళీ.
ఆర్టికల్స్ కూడా వీడియోలు ఆయన అన్నీ ఉండవు అట్లా చాలా కడుపు జరుపుకుంటుంది ఇవన్నీ పేరు జరుపుకుంటా చాలా లంగా 2 వారాలు కేసు ఈ అమ్మాయి వచ్చాను కట్టింది ఎవరితోనే పోయింది బాగా మాట్లాడలేదు అంటే మాట్లాడేమ్మా ఇది బాగుంది నేను నా మగన్ దగ్గర ఉంటే నువ్వు నాతో మాట్లాడలేదంటే నేను ఎందుకు మాట్లాడలేదా అర్థం కదా నేను ఎన్ని గరుకుల్లో ఉంటే మీతో మాట్లాడాలి నాకు ఏమవుతుందంటే అన్నీ కుదిరితేనే కదా వచ్చింటానా నువ్వు పిలిచిన అంటే నేను వచ్చేయంటానా అట్లా మళ్ళీ లాడ్జికి మంచి అడిగినప్పుడు అక్కడ సిల్వర్పుల్లో ఉన్నప్పుడు అడిగి పెన్ను రాసింది ఏం రాత్రి ప్రతిష్గా ఇంకేమేమి బాగాలేదు ఏమి నేను వచ్చి మెసేజ్ పెడతా నేను ఇప్పుడు ఇయ్యనట్లయితే నాకు అవసరం లేదు నేను రాను అడిగి మళ్ళీ అట్లా తిరుక్కోరాలి బాబా